అందరికీ నమస్కారం. చొల్లంగి అమావాస్య కథ. జనవరి 18వ తేదీన చొల్లంగి అమావాస్య. పుష్యమాసంలో చివరి రోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య, బకుల అమావాస్య, మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య చాలా పవిత్రమైనది, విశేషమైనది. ఈ అమావాస్య రోజు ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చొల్లంగి అనేది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామం. కాకినాడకి దక్షిణంగా యానాం రహదారి మీద 3 మైళ్ళ దూరంలో ఉంది ఆ ఊరు. ఆ ఊరి పేరు మీదే చొల్లంగి అమావాస్య అనే పేరు వచ్చింది. ఆ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తే పుణ్య నదిలోనూ సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుందట. పూర్వం గౌతమ మహర్షి కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆయన జటాజూటం నుంచి ఒక జటను వరంగా పొందాడు. గౌతమ మహర్షి గంగాజలంతో తడిసి ముద్దైన ఆ జటని చనిపోయిన ఒక మాయ గోవు మీద పిండాడు. ఆ గోవు బతికింది. అక్కడి నుంచి ఆ గంగాజలం నదిగా ప్రవహించింది. గోవుని బ్రతికించిన ఆ నది గోదావరి అయింది. గౌతమ మహర్షి మూలంగా భూమికి దిగివచ్చింది కనుక ఆ నది గౌతమిగా ప్రసిద్ధి చెందింది. తరువాత 7 మహర్షులు ప్రార్థించగా గోదావరి 7 పాయలుగా చీలి సప్త గోదావరి అయింది. లోకకంటకుడైన తారకాసురుని కంఠంలో అమృతలింగాన్ని కుమారస్వామి భేదించాడు. ఆ లింగం 5 శకలాలై వాటిలో ఒకటి దక్షవాటిలో పడింది. ఆ శకలాన్ని సప్తగోదావరి జలంతో శుద్ధి చేసి అక్కడే ప్రతిష్ఠించాలని సప్తఋషులు సంకల్పించారు. వెంటనే వారు నదిని అర్థించగా అంగీకరించి మహర్షుల వెంట దక్షవాటికి వెళుతూ దారిలో దానవ మునుల ఆశ్రమాలన్నింటినీ ముంచెత్తింది. అందుకు కోపించిన దానవ మునులు సప్తగోదావరిని నీరు ఎండిపోమ్మని శపించారు. అప్పుడు తుల్యబాగుడు మధ్యవర్తిగా ఉండి ఆ 2 పక్షాల శాపాల్ని ఉపసంహరింపజేశాడు. పుష్యబహుళ అమావాస్య నాడు తుల్యబాగా సముద్రంలో సంగమించే చోట చొల్లంగిలో స్నానం చేసిన, దాన జపాలు చేసిన అఖండమైన అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు పితృతర్పణాలు చేస్తే 21 తరాల పితృదేవతలు తరిస్తారట. అమావాస్య తిథి పితృదేవతలకు ప్రీతికరమైనది. అందువల్ల ఈ అమావాస్య నాడు చొల్లంగిలో స్నానం ఆచరిస్తే పాపాలన్నీ నశించి కోరికలు తీరుతాయి. ఇక ఈ చొల్లంగి అమావాస్య నాడు వైద్య వీర రాఘవ స్వామి వారి కథను తప్పక వినాలి. ఈ వైద్య వీర రాఘవ స్వామి వారి క్షేత్రం చెన్నైకి దగ్గరలోని తిరువల్లూరులో ఉంది. తిరువల్లూరు దేవాలయం అంటే ప్రధానంగా శ్రీ వైద్య వీర రాఘవ స్వామి వారి దేవాలయం. ఇది 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ విష్ణువు వీరరాఘవ స్వామి వారిగా ఆదిశేషుడిపై శయనించి ఉంటారు. ఆయన భక్తుల వ్యాధులను నయం చేస్తారని ప్రసిద్ధి చెందడం వల్ల వైద్యనారాయణుడు అనే పేరు వచ్చింది. పూర్వం తిరువల్లూరుకు వీక్షారణ్య క్షేత్రం అనే పేరు ఉండేది. కాలక్రమంలో మార్పు చెంది తిరువల్లూరు అయినట్లుగా చెప్పబడుతూ ఉంది. ఈ ఆలయంలోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకల జీవరాశులకు అలాగే సకల జీవులకు రక్షణ కలిగించేవాడు. ఈ క్షేత్రంలోని ఆయన దివ్యమైన పాదాలు సకల జీవరాశులకు తక్షణ రక్షణ కలిగించడమే కాక అనారోగ్యాల నుండి కూడా ఉపశమనం కలిగించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తారు. స్వామి విగ్రహం కింద మందులు పెట్టుకున్నట్లుగా ఒక పెట్టె ఉంటుంది. దీని దర్శనం వల్ల వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్న వైద్య వీర రాఘవ స్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహ జీవితంలో చిక్కులు విడదీయడం, ఆస్తులు భూముల సమస్యలు పోగొట్టడం లాంటివి ఈ స్వామి దర్శనం వల్ల కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు చాలా కాలంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగజేస్తాడని విశ్వసిస్తారు. ఇక్కడ సాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్థం.
వుల్ అంటే ఇవ్వడం అని అర్థం. కనుక పవిత్రమైన ఈ దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువల్లూరు అయింది. స్థల పురాణం అనుసరించి త్రై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమావాస్య అంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ఒక ముసలి వ్యక్తి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన 3 గజాల వస్త్రాన్ని ధరించి ఆ రోజు రాత్రి ఆయన గృహంలో నివసించడానికి చోటు చూపమని అడిగాడు. ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు శ్రీమన్నారాయణుడు. మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ఆ ముసలి వ్యక్తి దగ్గరకు వచ్చి చూడగా అక్కడ శేషశయనంలో పవలించి లక్ష్మీదేవితో నాభి కమలంలో బ్రహ్మదేవుడితో సహా వెలిసిన శ్రీమన్నారాయణుడి విగ్రహం కనిపించింది. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతనితో ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు. అప్పుడా మహర్షి తనకు మోక్షం మాత్రమే కావాలని, అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్యవీర రాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలను తిరిగి పొందేలా చేయమని, ఎటువంటి కష్టాలనైనా తొలగించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని మహర్షి కోరుకున్నాడు. దాంతో స్వామివారు మహర్షి కోరికను మన్నించి అక్కడే వీరరాఘవ స్వామివారిగా ఆ క్షేత్రంలో కొలువు తీరారు. వీరరాఘవ స్వామివారిని దర్శించి ఉప్పు మిరియాలను సమర్పించడం వల్ల వివిధ రకాలైన వ్యాధులు, ప్రధానంగా చర్మ వ్యాధులు నయమవుతాయని, చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెప్తారు. అలా వైద్యవీర రాఘవ స్వామి స్వరూపంతో ఆయన ఈ తిరువల్లూరు పుణ్యక్షేత్రంలో వెలిశారు. చాలా భిన్నంగా ఉంటుంది ఈ స్వరూపం. అయితే చొల్లంగి అమావాస్య రోజు ఖచ్చితంగా చాలామంది ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఈ వైద్యనారాయణుడు అయిన శ్రీహరిని ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు ఎవరైతే ఈ స్వామిని దర్శించి పూజిస్తారో వారికి మానసిక ఆరోగ్యం అలాగే శారీరక ఆరోగ్యం కలుగుతుందని అంటారు. ఈ పుణ్యక్షేత్రంలో ఒక పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో ఎవరైతే బెల్లం ముక్కను వేసి అక్కడ ప్రదక్షిణ చేస్తారో వారికి దీర్ఘకాలంగా ఉండే మొండి వ్యాధులు నయమవుతాయి. ఎక్కడైతే ఈ శాలిహోత్ర మహర్షి స్వామివారిని పూజించారో అక్కడికి స్వయంగా వీరభద్రస్వామి వారి స్వరూపంతో ఉన్న ఈశ్వరుడు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ పుష్కరిణిలో ఆయన స్నానం చేసి ప్రదక్షిణ చేసి పూజ కూడా చేశారట. అందుకే వీరభద్రస్వామి ఏ పుష్కరిణిలో అయితే స్నానం చేశారో అది మరింత పవిత్రతను పొందింది అంటారు. ఈ వైద్య వీర రాఘవ స్వామి దర్శనం అన్నది చేసుకున్న తరువాత మానసిక ప్రశాంతతను పొందుతారని, అలా అప్పటి నుంచి స్వామి కేవలం మనసు బాగు చేయడం అనే కాకుండా శరీరానికి ఉన్న రుగ్మతలన్నింటినీ కూడా దూరం చేస్తారన్నది అక్కడి వారి నమ్మకం. అక్కడకు వెళితే ముఖ్యంగా చొల్లంగి అమావాస్య రోజు చాలామంది జనం ఉంటారు. ఇలా వైద్య వీర రాఘవ స్వామి ఈ 108 దివ్యక్షేత్రాలలో ఒకటి అయిన ఈ తిరువల్లూరు పుణ్యక్షేత్రంలో ఉండడం, ముఖ్యంగా చొల్లంగి అమావాస్యకు సంబంధించి ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తలుచుకోవడం, ఇది నిజంగా మనందరి అదృష్టం. మరి అక్కడి దాకా వెళ్ళి స్వామిని దర్శించుకోలేకపోయిన వారు చొల్లంగి అమావాస్య రోజు ఈ కథను విని మనం ఎక్కడున్నామో అక్కడే భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ మనసులో ఉన్న రోగాలను పూర్తిగా నయం చేయమని ఆ స్వామివారిని వేడుకుంటే మన శారీరక మానసిక ఆరోగ్యాలు ఆ స్వామివారు తప్పక నయం చేస్తారు. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున పితృదోషాలు తొలగిపోవాలంటే ఈ రోజు ఉపవాసం ఉండి పితరులకు పిండ ప్రదానం చేయాలని, నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయాలని పండితులు చెప్తున్నారు. ఇక ఈ చొల్లంగి అమావాస్య రోజున చేయవలసిన పనులు చూసుకున్నట్లయితే గోదావరి సాగర సంగమం చొల్లంగి వద్ద స్నానం చేయడం ఉత్తమంగా చెప్పబడింది. ఈ చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు కాబట్టి ఈ రోజున మౌనంగా ఉండడం, ధ్యానం చేయడం ఉత్తమమైన మార్గాలుగా చెప్పబడ్డాయి. నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. పితరులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం ఎంతో శుభదాయకం.
వైద్యనారాయణుడు వీరరాఘవునిగా విష్ణువును పూజించడం వలన అనేక మానసిక శారీరక రోగాలు తగ్గుతాయి. చూశారు కదండి, ఈరోజు మనం చొల్లంగి అమావాస్య కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.